ఈ గ్యాప్ లో పొలిటికల్ ఎంట్రీ, ఆ పొలిటికల్ ఎంట్రీ ఈ 5 years ఎలా నడిచింది, మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ సినిమాలోకి రావడానికి కారణాలు ఏంటి, మళ్ళీ బ్యాక్ రావాలనుకోవడానికి కారణాలు అంటే డిస్టర్బ్ అవేమీ అవ్వలేదు. కానీ పొలిటికల్లో యాక్చువల్లీ వేణుగారు నేను ఏదో ఒక గ్రేట్నెస్ కోసము నేను చెప్పట్లేదు, సమ్ సర్వీస్ చేయటానికి వెరీ బిగ్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది అలా అనుకొని నేను వెళ్ళాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కూడా నా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అలా అని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని నేను ఎంటర్ అవ్వలేదు. నాకు ఒక ఫ్యాషన్ ఉంది. సో నేను ఒక సోషల్ సర్వీస్ అంటే నాకు ఎంత ఫ్యాషన్ ఉందో, చాలా పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది మనం సర్వీస్ ఇవ్వటానికి ప్రజలకి అని చెప్పి మనము పొలిటికల్లోకి వెళ్ళడం జరిగింది. వైసీపీ కదండి. వైసీపీ అంటే నాకు వైసీపీయా టీడీపీయా బీజేపీయా, నేను ఎన్నో డిబేట్స్లో మోడీ గారిని నేను అంటే సిచ్యువేషన్స్ అండి, మోడీ గారు ఆ ప్రధానమంత్రిగా మన దేశానికి ఏం చేస్తున్నారు, ఏం చేశారు, చేసినవి మనం చూసినవి కానీ, లేకపోతే కాశ్మీరు ప్రాబ్లం కానీ, లేకపోతే ఈ తలాక్ ఇది కానీ, లేకపోతే మన ఇదండి మసీదు బాబ్రీ మసీదు సంథింగ్ రామ్ మందిర్ ఇది దాంది కానీ. సో డేర్ అండ్ డేస్ ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా కంట్రీస్తో రిలేషన్షిప్ కానీ. సో ఇదంతా నేను చూసిన తర్వాత ఎన్నోసార్లు మోడీ గారి గురించి చెప్పడం జరిగింది. ఏది నేను అంటే నాకు ఒక వే అండి, వైసీపీ అనేది ఒక ప్లాట్ఫామ్ మీకు, అంతే ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు టీడీపీ అంటే టీడీపీలో ఉండి నేను ఎన్నో సర్వీసులు ఇచ్చాను, టీడీపీలో నేను జాయిన్ అవ్వలేదు. కానీ నేను ఒక సెలబ్రిటీగా, నా బ్రదర్ కూడా టీడీపీలో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు డెఫినెట్లీ నేను వెళ్ళి చాలా సర్వీసులు ఇచ్చాను. టీడీపీ అయ్యన్న పాత్రుడు గారికి కూడా మేము ఒక రిలేషన్ ఉందండి, ఉంది. అయితే ఏమిటంటే ఒక మంచి పని దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ వైఎస్ఆర్సీపీలోకి నేను రావడం కారణం ఏమిటంటే ఒక నేనేదో అనుకున్నాను, ఏది రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన దీనిలో ఈరోజు హైదరాబాద్ అంటే తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక్కటే ఉండదు కదండి, దీని లాంగ్ ట్రావెలింగ్ ఉంటుంది, లింక్ అంతా. సో అలా ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి చెప్తున్నారు, నేను ఒక సాఫ్ట్వేర్ అనే ఒక పెద్ద వ్యవస్థని నేను తేగలిగానంటే ఆయన అమెరికా ప్రెసిడెంట్ని ఓన్లీ స్టేట్కి తీసుకురావడం. చూడండి మీరు, నాట్ ఇండియా అంటే మన ఇండియాలో లేకపోతే క్యాపిటల్ అయినా అక్కడ ఢిల్లీకో లేకపోతే ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకురావడం అది కాదు, కంట్రీలో ఒక స్టేట్కి వచ్చారు అని అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది, ఇలా చేయాలి నా పేరు స్థిరస్థాయిగా ఉండాలి అలా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఈరోజు మన సెక్రటేరియట్ని ఆయన ఒక బ్రాండ్ ఉండాలి అని ఒక దీంతో ఒక సెక్రటేరియట్ని కానీ, లేకపోతే మన విగ్రహం అదేమిటి అంబేద్కర్ గారి విగ్రహం కానీ, ఇట్ ఈస్ ఏ బ్రాండ్. సో అలా ఏమిటంటే నాకు వీళ్ళనేది ఏమీ లేదండి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏంటంటే 108 ఒకటి, తర్వాత కొన్ని పెట్టారు ఫీజు రివెజ్మెంట్, అంటే ఇంత సాఫ్ట్వేర్ వాళ్ళు తయారైపోవటందుకు ఈజ్ ఎ గుడ్ మెమరబుల్ పర్సన్, నేను ఇంప్రెస్ అవటందుకు కారణము. సో అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర చేయటము, తర్వాత ఇంటింటికి ఈ ప్యాలెస్లు అంటారు అవ్వంటారు, బెంగళూరులో ఎప్పుడు రిలాక్స్ అవుతున్నాడు తినేలా తిరుగుతున్నారు కదా, ఒక చిన్న ఇంప్రెషన్. బట్ సేమ్ టైము నేను ఇందులో ట్రావెల్ చేద్దాము, ఎందలోకి వెళ్ళి నాకు పార్టీ భేదాలు లేవండి. నాకు పార్టీ అయితే ఇది టీడీపీ బీజేపీ జనసేన లేకపోతే అది ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకు ఒక ఫ్యాషను ఏంటి, ప్రజలకు ఏదో చేసేయాలి ఒక సెలబ్రిటీగా వరల్డ్లోనే ది నెంబర్ 1 ఫాలోవర్స్ ఉన్న హీరో అండి పవన్ కళ్యాణ్ గారు. బట్ సేమ్ టైము ఒక పొలిటికల్గా ఎందుకు రావాలని అనుకున్నారు మీరు చెప్పండి. ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది, ఏంటి, ప్రజల్లో నేనేదో చేసి నాకు సంథింగ్ డిఫరెంట్ బ్రాండ్ నోట్ క్రియేట్ చేసుకోవాలి. నేను హీరోగా సర్వీస్ అందించలేరండి ఆయన, 100% అందించలేరు.
కానీ ఈ సర్వీస్ చేయడానికి నాలాగా పెద్ద ప్లాట్ఫాము పొలిటికల్ అనుకొని పొలిటికల్లోకి వచ్చి ఫైట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ 15 years నుంచి. సో సేమ్ అలాగే నేను కూడా ఏమిటంటే ఎక్కడ ఏది ఉంటే అది మనం అందులోకి వెళ్ళాలి అంతే, ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మనం సర్వీస్ ఇవ్వగలగాలి. సో అలా ఏమిటంటే నేను వైఎస్ఆర్సీపీని చూజ్ చేసుకున్నాను. అంటే నాకు అప్పుడు టీడీపీకి కూడా నాకు అంటే అవకాశం వచ్చిందా లేదనేది కాదు కానీ చేసుకున్నాను. కానీ అక్కడ నాకేమీ అంత బ్రాడ్ అంటే పొలిటికల్ బ్రెయిన్స్ నాకు ఎక్కడ కనబడలేదు. అంత బ్రాడ్గా ఓన్లీ సర్వీస్ చేయటానికే వస్తున్నారు రాజకీయాలే అనేది. దీని మీద వేణుగారు నేను ఒక పాయింట్ చెప్తాను. మన దేహం అందంగా ఉంటే, మన ఇల్లు అందంగా ఉంటే, మన ఆలోచన విధానం అందంగా ఉంటే, సో డెఫినెట్లీ ఒక అందంగానే ఎదుటి వాళ్ళని కూడా మనం చూడగలుగుతాము. మన మనసులోంచి అందంగా మనం ఏమైనా ఇవ్వగలుగుతాం.